హలో అండి. నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను చేసే రెసిపీ బాంబే చట్నీ. పూరి దోశలోకి బెస్ట్ కాంబినేషన్ అండోయ్! బ్యాచిలర్స్ కూడా చాలా సింపుల్‌గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా 4 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టి 2 స్పూన్ల ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కాక ఆవాలు, జీలకర్ర వేయాలి. ఆవాలు, జీలకర్ర చిటపటలాడాక ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకొని 2 నిమిషాలు వేగనివ్వాలి. ఇప్పుడు అర టీ స్పూన్ పసుపు, సరిపడినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత ఆనియన్స్ మునిగే వరకు నీళ్లు పోసుకొని 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఒక గిన్నె తీసుకొని 2 స్పూన్లు శనగపిండి, అర గ్లాసు నీళ్లు పోసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ శనగపిండి మిశ్రమాన్ని కర్రీలో వేస్తూ ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. చివరగా కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసి పూరి కానీ దోశల్లో కానీ తింటే ఉంటుందండి. చాలా కమ్మగా ఉంటుంది. ఇంకెందుకు లేటు, మీరు ట్రై చేయండి.